హలో గైస్, నేను మీ చండిక. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 8 రివ్యూ చేస్తాను. సంజనని ఆల్రెడీ ఎవరు పట్టించుకోవట్లేదు హౌస్లో. నాగార్జున గారు కూడా ఇగ్నోర్ చేస్తారా? అండ్ మన జపాన్ భక్తుడు మైండ్ బ్లాక్ అయిన టైం ఏంటి? అండ్ ఇవే కాకుండా సుమన్ శెట్టి అసలు సేవ్ అవ్వడానికి రీజన్స్ ఏమి కావచ్చు? ఈ విషయాలే కాకుండా మరిన్ని హైలైట్స్ గురించి తెలుసుకుందాము. అండ్ స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి. షార్ట్గా చెప్తాను, డీటెయిల్గా చెప్తాను, క్రిస్టల్గా చెప్తాను, సుత్తి లేకుండా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. లెట్స్ గెట్ ఇట్ ద. మన కంటెస్టెంట్స్కి ఇంకా సంజన గురించి అర్థం కాలేదు. సంజనాని ఇంకా స్టిల్ ఇగ్నోర్ చేస్తున్నారు. సంజనాని ఇంకా హైలైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇప్పటివరకు ఆల్రెడీ సిచ్యువేషన్ అయిన సిచ్యువేషన్లో అంటే నామినేషన్స్లో రాము అండ్ సంజన సేవ్ అయ్యారు. సో సాటర్డే రోజు సంజన వెళ్ళిపోతా అని చెప్పేసి హౌస్ అంతా అన్నారు. అంతేకాకుండా నాగార్జున గారు కూడా జస్ట్ దాన్ని కామెడీలాగా తీసుకున్నారు. కానీ సంజన అట్లా వెళ్ళిపోతుందని ఎందుకు అంటారు, అట్లా నెగిటివ్గా మాట్లాడచ్చా అని చెప్పేసి ఒక క్వశ్చన్ చేయలేదు. సో నాకైతే ఆ సిచ్యువేషన్ ఇగ్నోర్ చేసినట్టు అనిపించింది, సంజనకు సపోర్ట్ చేయనట్టు అనిపించింది. ఎందుకు అంటే ఏ పర్సన్ని కూడా ఇట్లా నువ్వు వెళ్ళిపోతా బ్యాగ్ చదువుకో అని చెప్పేసి ఎవరు ఏ కంటెస్టెంట్ని కూడా ఇప్పటివరకు ఎవరు అనలేదు. సో అట్లా సంజన అంటే తను చాలా స్పోర్టివ్గా తీసుకుంది కాబట్టి ఎలాంటి ఇష్యూ క్రియేట్ చేయలేదు. బట్ నిజంగా అదే రీతు చౌదరినో లేకపోతే ఇంకో పర్సన్ని తనుజన్ గానే అంటే కనుక డెఫినెట్గా పెద్ద ఇష్యూ క్రియేట్ చేస్తుండే. సో సంజన ఇక్కడ జస్ట్ స్పోర్టివ్గా తీసుకున్నందుకు వేరే వాళ్ళు ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ నాగార్జున గారు డెఫినెట్గా దాన్ని కొంచెం తప్పు పట్టాల్సిందని అనిపించింది. అంతేకాకుండా సో రాము సేవ్ కావడం అయితే పెద్ద ఆశ్చర్యం లేదు. చాలా యాక్టివ్ పర్సన్ ఉంటాడు, చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఎస్, మీకేమనిపించింది సంజనని ఇగ్నోర్ చేస్తుంటే? అంటే ఆల్రెడీ కంటెస్టెంట్స్కి అర్థం కావాలి కదా, మనం ఇంతమంది ఇగ్నోర్ చేస్తున్నాం, ఇంతమంది అపీల్ చేసినాము నామినేషన్కి, బట్ అక్కడ బిగ్ బాస్ పెద్దపీట వేసాడని. అంటే ఇక్కడ వీళ్ళు సంజనాని హైలైట్ చేయొద్దు, హైలైట్ చేస్తే ఇంకా కార్నర్ అవుతుందని చెప్పేసి వాళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. బాక్స్ బద్దలైతే కాన్సెప్ట్లో ఇంకొక బాక్స్ ఓపెన్ చేశారు. ఓపెన్ బాక్స్ వచ్చినందుకు ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయని టెనెంట్స్ని అడిగారు. దాంతో సృష్టి ఇక్కడ ఓనర్స్ అందరు బయాస్గా బిహేవ్ చేస్తున్నారు. కొంతమంది టెనెంట్స్కి కావాలన్న ఫుడ్ ఇస్తున్నారు, కొంతమంది టెనెంట్స్కి ఇవ్వట్లేదు. నేను బనాన్ అడిగితే నాకు ఇవ్వలేదు, టాస్క్ కూడా కంప్లీట్ చేస్తాను అడుగుతానంటే కూడా ఇవ్వమని చెప్పారు, బట్ వేరే వాళ్ళకి ఇచ్చారని చెప్పడము. నాగార్జున గారు అది పాయింట్ చేస్తే ఎస్ ఇక్కడ కొంచెం డిస్కషన్ అంటే రైట్ పాయింట్ ఆఫ్ రైట్ డిసిషన్స్ లేవు, అందుకని ఇష్యూస్ వస్తున్నాయని చెప్పేసి ఓనర్స్ మాట్లాడాము. అండ్ సంజన కూడా ఎస్ నాకు క్యాప్టెన్సీలో కూడా ఎవరు వినట్లేదు అంటే అక్కడ అందరూ కామెడీగానే తీసుకున్నారు కానీ ఎవరు సీరియస్గా తీసుకోలేదు. ఎస్పెషల్లీ నాగార్జున గారు కూడా సీరియస్గా తీసుకోలేదు. అండ్ ఎందుకు వినట్లేదు అని చెప్పేసి కొన్ని పనిష్మెంట్ కూడా చెప్పలేదు. అండ్ ఇక్కడ క్యాప్టెన్ది మీరు క్యాప్టెన్ అయ్యి ఉండి కూడా మీ థమ్స్అప్ పోయినా ఇంకా చాలా వస్తువులు పోయినా, ఎన్ని వస్తువులు పోయినా చూసుకొని చెప్పండి అని చెప్పడము. ఈ సంజన బయటికి వచ్చి అందరి విషయాలు మాట్లాడాలంటే, క్యాప్టెన్గా ఉండి అందరి విషయాలు మాట్లాడాలంటే ఆమె ప్లేస్ స్పెసిఫిక్గా లేదు, ఆమెకు ఒక అసిస్టెంట్ లేరు. సో అలా లేనప్పుడు ఆమె ప్లేస్లోంచి ఎవరైనా ఏమైనా కొట్టేస్తుంటే తను లాక్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. సో డెఫినెట్గా ఆమె ఎట్లా కవర్ చేస్తుంది నాకైతే అర్థం కాలేదు. మరి మీరు మీ వస్తువులే చూసుకోలేనప్పుడు హౌస్ ఎట్లా మెయింటైన్ చేస్తారని నాగార్జున గారు అడగడము, హౌస్ మేట్స్ మెంబర్ అడగడము, దాని మీద నవ్వడము నాకైతే నిజంగా అర్థం కాలేదు. సో సంజనకైతే నిజంగా ఎవరు సపోర్ట్ చేయట్లేదు. ఎస్, సంజన డెఫినెట్గా చాలా స్పోర్టివ్గా ఉండాలి, చాలా ఫోకస్గా ఉండాలి గేమ్ మీద. ఎందుకంటే ఎవరు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి తను నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళాలంటే కనుక డెఫినెట్గా చాలా మంచి ఫోకస్గా ఉండాలి, ఎక్కడ కూడా తప్పు స్టెప్ వేయొద్దని నేను అనుకుంటున్నాను. మీకేమనిపించింది? సంజనాని నిజంగా ఇగ్నోర్ చేస్తున్నారు అందరూ? అసలు ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు కామెంట్ చేసి చెప్పండి. ఒకసారి నామినేషన్ వాళ్ళు అందరూ నిలబడ్డారు. అండ్ ఈసారి వాళ్ళ చేతిలో ఉన్న షాంపూ ఒక బౌల్లో వేయాలి. అది రెడ్ కలర్ వస్తే కనుక అన్సేఫ్, ఒకవేళ గ్రీన్ కలర్ వస్తే కనుక సేఫ్. అండ్ ఈ గ్రీన్ కలర్లో వచ్చింది, అందరిది రెడ్ కలర్ వచ్చింది ఎక్సెప్ట్ ఇమాన్యుయల్. సో ఇమాన్యుయల్ ఈ రౌండ్లో సేఫ్ అయ్యాడు. అండ్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇమాన్యుయల్ చాలా ఎమోషనల్ అయ్యాడు, అందరికీ థ్యాంక్ యూ చెప్పాడు. ఇమాన్యుయల్ డెఫినెట్గా మంచి ఎంటర్టైనర్, తను ఇంకా డెఫినెట్గా బాగానే రన్ ఇస్తాడు అనుకుంటున్నాను. బట్ ఎక్స్పెక్ట్ చేసినంత ఎంటర్టైన్మెంట్ అయితే ఇప్పటివరకు చేయలేదు. సో డెఫినెట్గా తన దగ్గర నుంచి ఇంకా ఎంటర్టైన్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అంటే చాలా జస్ట్ ఆయన కమిడియన్ కూడా చాలా మంచి ఎమోషనల్ పర్సన్. అండ్ చాలా సెన్సిటివ్గా ఉన్నాడు. అండ్ చాలా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుతున్నాడు. ఒకళ్ళని ఓదార్చడానికి ట్రై చేస్తున్నాడు, లేకపోతే ఒకళ్ళకి ఐడియా ఇవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఒక మంచి టీం మెంబర్లకైతే 100% ఉన్నట్టు అనిపించింది. లీడ్గా ఎట్లా రన్ ఇస్తాడో తెలియదు కానీ బట్ ఒక మంచి టీం మెంబర్కి అయితే డెఫినెట్గా మంచి రన్ ఇస్తాడు. అండ్ ఎంటర్టైనర్ అయితే మనకు తెలిసిందే. సో ఆల్ ది బెస్ట్ అని చెప్పొచ్చు ఇమాన్యుయల్కి. మీకు నచ్చింది ఇమాన్యుయల్ పర్ఫార్మెన్స్? అండ్ ఇక మీ దీనికన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇమాన్యుయల్ నుంచి కామెంట్ చేసి చెప్పండి. మిరాయి ప్రమోషన్కి హీరో హీరోయిన్ అండ్ ప్రొడ్యూసర్ వచ్చారు. సో హీరో హీరోయిన్ ఇద్దరు కూడా మంచిగా అల్లరించారని చెప్పుకోవచ్చు. అండ్ మిరాయి మూవీ కూడా మంచి పాజిటివ్ టాక్తో వెళ్తుంది. అండ్ ఇక్కడ హీరో హీరోయిన్ వచ్చినందుకు వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి ఇక్కడ ఒక గేమ్ పెట్టారు ఓనర్స్కి అండ్ టెనెంట్స్కి మధ్యలో. సో ఒక సాంగ్ నేమ్ చూపిస్తారు, ఆ సాంగ్ నేమ్కి సంబంధించింది ఒకళ్ళు డ్రా చేస్తే ఇంకో అదే టీం మెంబర్ వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఎవరు ఫస్ట్ ఆన్సర్ చేస్తారో వాళ్ళకి పాయింట్. సో ఈ గేమ్లో అయితే ఓనర్స్ గెలిచారు, టెనెంట్స్ ఓడిపోయారు. చాలా
ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే ఇమాన్యుయల్ టెరెన్స్ పైన, బట్ ఇమాన్యుయల్ పైన, బట్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అండ్ బేసిక్గా హీరో టీం గెలిచింది, ఓనర్స్ టీం. అండ్ మీరే మూవీ మీరు చూస్తారా, నచ్చిందా? నచ్చితే ఏం నచ్చింది కాన్సెప్ట్లో, ఎక్కడైతే కనెక్ట్ అయ్యారో కామెంట్ చేసి చెప్పండి. అగైన్ నామినేషన్స్ టైం. ఈసారి కేజ్ బర్డ్ తీసుకొచ్చారు. అందరికి ఒక కేజ్ లో ఉన్న బర్డ్ ఉంది. సో ఆ కేజ్ ఎవరిదైతే ఓపెన్ అవుతుందో వాళ్ళు సేఫ్ అని చెప్పేసి, సో ఇక్కడ కాన్సెప్ట్ తోటి మనకి క్లియర్ గా అనిపించింది ఫ్రీ బర్డ్ అన్నట్టు. అంటే ఆ ఫ్రీ బర్డ్ ఎవరిదన్నట్టు అంటే, సో ఇక్కడ బై డిఫాల్టే మనం ఆ షో చూసినట్టయితే జస్ట్ ఆ ఫ్రీ బర్డ్ అనే కాన్సెప్ట్ తోటి మనకి ఈజీగా అర్థమైంది అది ఫ్లోరోసైనాని సేవ్ అవ్వడానికి అని చెప్పేసి. సో ఫ్లోరోసైనా సేవ్ అయింది ఈ రౌండ్ లో. అండ్ నెక్స్ట్ 1 more సేవింగ్ కూడా చేశారు. అండ్ దీంట్లో అందరికీ ఎవరైతే నామినేషన్స్ ఉన్నారో మిగిలిన వాళ్ళకి అందరికీ క్యారియర్స్ ఇచ్చారు. ఆ క్యారియర్స్ లో ఎవరికైతే రెడ్ రైస్ వస్తుందో వాళ్ళు అన్సేఫ్, ఎవరికైతే గ్రీన్ రైస్ వస్తుందో వాళ్ళు సేఫ్. అండ్ దీంట్లో అందరికీ కూడా రెడ్ రైస్ వచ్చింది ఎక్సెప్ట్ సుమన్ శెట్టి. సో సుమన్ శెట్టి ఈసారి సేవ్ అయ్యాడు. అండ్ సుమన్ శెట్టి సేవ్ కావడానికి నాకైతే ఒకటే రీజన్ అనిపించింది, అంటే తన యాక్టివిటీ అయితే ఎక్కువ కనిపించలేదు. ఓన్లీ ఒక యాక్టివిటీలో మటుకు మంచి పాల్గొన్నాడు, తను గెలిచాడు. అండ్ బట్ దీంట్లో నాకు సుమన్ శెట్టి నిజంగా ఎలా సేవ్ అయ్యాడు, ఎందుకంటే తను ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా, ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో కూడా తక్కువ చేస్తున్నాడు. సో ఎంతమంది ఓటేస్తారో కూడా నాకు కన్ఫర్మేషన్ నాకైతే తక్కువ ఉంది. కానీ బట్ సుమన్ శెట్టి సేవ్ అయింది. నాకు అనిపించింది ఏంటంటే బిగ్ బాస్ వాళ్ళే ఇంకొక ఛాన్స్ ఇచ్చి ఉంటారు. ఎందుకు అంటే తన ఎంటర్టైనర్ కాబట్టి. సో ఇప్పుడు మేబీ ఫస్ట్ వీక్లో సెటిల్ అవ్వడానికి టైం పడుతుంది. సో నెక్స్ట్ వీక్ ఇంకొంచెం ఎంటర్టైన్ చేస్తాడేమో, ఎందుకంటే కమెడియన్లో ఒక పార్ట్ కాబట్టి ఆ కేటగిరీలో నేను తీసుకున్నారు కాబట్టి ఇమాన్యుయల్తో కలిసి కోఆప్ అయ్యి అండ్ ఇద్దరు కలిసి ఎంటర్టైన్ చేస్తారని ఎక్స్పెక్టేషన్స్ తోటి మేబీ నెక్స్ట్ వీక్కి కూడా ప్రమోట్ చేస్తున్నట్టు నాకు అనిపించింది. మీకేమనిపించింది? సుమన్ శెట్టి ఎలా సేవ్ అయ్యాడో సో కామెంట్ చేసి చెప్పండి. బిగ్ బాస్ ఎపిసోడ్ 7 చూడడం మిస్ అయినట్టున్నాను. ఎందుకంటే నాగార్జున గారు ఆల్రెడీ 2 టీమ్స్గా డివైడ్ చేసేసారు. దాంట్లో సంచాలకుగా ఫ్లోరోసైనా ఫిక్స్ అయిపోయారు. 2 టీంలకి లీడ్ ఉన్నారు, ఇమాన్యుయల్ అండ్ భరణి. సో ఇక్కడ ఇవన్నీ ఫిక్స్ అయిపోయినాక మళ్ళీ బిగ్ బాస్ అదే మాట, అదే కాన్సెప్ట్ మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పినట్టు అనిపించింది. అండ్ ఇంకా రెడీ కాలేదు, ఇద్దరు టీం డివైడ్ కండి అన్నట్టు చెప్పిండు. సో ఇది చూసి నాకైతే అదే అనిపించింది. ఎపిసోడ్ 7 బిగ్ బాస్ చూడలేదు అన్నట్టు. అండ్ ఈ 2 టీంలో రెడ్ టీం ఇమాన్యుయల్ అండ్ బ్లూ టీం భరణి. సో ఈ ఇద్దరు టీమ్స్లలో బ్లూ టీం గెలిచింది, రెడ్ టీం ఓడిపోయింది. అండ్ బ్లూ టీంలో భరణిని పర్మనెంట్ ఓనర్గా అందరు సెలెక్ట్ చేసుకున్నారు. ఫ్లోరోసైనా సృష్టికి చెప్పింది, బట్ మిగతా వాళ్ళందరూ లూజింగ్ టీం అండ్ సంచాలక్ తెలుసుకోవాలి అంటే సెలెక్ట్ చేసుకోవాలని అన్నారు. సో లూజింగ్ టీం అందరు కూడా 4 votes కూడా భరణికి వచ్చాయి. సో భరణి ఈజ్ అ పర్మనెంట్ ఓనర్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఫైనలీ నామినేషన్లో ఓన్లీ ఇద్దరు మిగారు, డెమాన్ పవన్ అండ్ సృష్టి. సో ఇద్దరిని కూడా ఒక రూమ్లోకి తీసుకెళ్లారు. అండ్ చాలా మంది మెంబర్స్ వచ్చి డ్యాన్స్ చేశారు, పాటకి డ్యాన్స్ చేశారు. అండ్ ఆ డ్యాన్స్ మెంబర్స్ తోటే లాస్ట్కి తెలిసిపోతుంది ఎవరు సేఫ్ ఎవరి అన్సేఫ్ అని చెప్పేసి. సో వాళ్ళు డాన్స్ చేసిన వాళ్ళని అందరిలో లోపల టీషర్ట్లో ఒక పర్సన్ పేరు ఉంది ఎవరైతే సేఫ్ ఉన్నారో, అండ్ మిగతా వాళ్ళ పేర్ల మీద కూడా సేఫ్ అని రాస్తుంది. సో ఆ పర్సన్ వచ్చేసి డెమాన్ పవన్ సేవ్ అయ్యాడు అండ్ సృష్టి ఎలిమినేట్ అయిపోయింది. సో సృష్టి ఎలిమినేట్ అయిపోయాక సృష్టికి ఒక టాస్క్ ఇచ్చారు నాగార్జున గారు. దీంట్లో ఎంతమంది మాస్క్ పెట్టుకొని ఉన్నారు, ఎంతమంది అన్మాస్క్ పెట్టుకొని ఉన్నారు. సో సృష్టి చెప్పిన దాంట్లో మీకు ఎంతమంది మాస్క్ పెట్టుకొని ఉన్నారని చెప్పిందో, ఎంతమంది కరెక్ట్గా చెప్పిందో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది ఈ రోజు రివ్యూ. మీకు నిజంగానే సంజనకి అందరు ఇగ్నోర్ చేస్తున్నారా, సంజనకి హ్యాండ్ ఇస్తున్నారా అనిపించిందా? కామెంట్ చేసి చెప్పండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ రివ్యూస్. నేను విచనిక సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.